బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్తో పాటు పలు చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. కవిత ఆడబొడుచు అఖిల నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పుడు ఆమె బంధువుల ఇళ్లలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తుండడం హాట్ టాపిక్గా మారింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్తో పాటు పలు చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. కవిత ఆడబొడుచు అఖిల నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పుడు ఆమె బంధువుల ఇళ్లలో కూడా ఈడీ తనిఖీలు నిర్వహిస్తుండడం హాట్ టాపిక్గా మారుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ఏం జరుగుతోంది? ఈడీ కేసులో కవిత అరెస్ట్ అయిన ఎఫెక్ట్ ప్రస్తుతానికి వారి బంధువులలో ఇక్కడ ఆల్రెడీ ఈడీ దాడులు చేస్తోంది అంటున్నారు. అంటే రమణబాబు, ఇప్పుడు కేసు అయితే చాలా కీలక దశలో ఉంది. మనం చూస్తున్నాం, అంటే లిక్కర్ స్కామ్ సంబంధించి ఆల్రెడీ ఢిల్లీ సీఎం కూడా అరెస్ట్ అయి ఉన్నారు. అతన్ని కూడా 6 రోజుల కస్టడీకి ఆల్రెడీ ఈడీ అనుమతించింది. అంటే వీరందరినీ విచారిస్తున్న సందర్భంలో కొన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంకా చాలా విషయాలు రాబట్టాల్సి ఉంది. దానికి సంబంధించి అంటే నిధులు మళ్లింపు జరిగినట్టు ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో వాటి ఆధారాల కోసం ఈడీ అన్వేషిస్తుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా బినామీల పేరుతోనే మొత్తం దందా అంతా కొనసాగినట్టుగా అనుమానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా కవితపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నారు. కవితకు సంబంధించి ఆమె భర్తతో పాటు ఆమె దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది, ఆ తర్వాత బంధువుల ఇళ్లలో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కవితకు సంబంధించి తన ఆడపడుచు అఖిల వారి నివాసంలో కూడా ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి ముఖ్యంగా అంటే డబ్బులకు సంబంధించి నిధుల మళ్లింపు దారి మళ్లింపు, ముఖ్యంగా విదేశాలకు పెద్ద మొత్తంలో నిధులు మళ్లించబడ్డాయనేటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఆరాధించే ప్రయత్నం జరుగుతోంది. అంటే హవాలా రూపంలో విదేశాలకు డబ్బులు మళ్లించారు. చాలా పెద్ద మొత్తంలో 100 కోట్లకు మేర మొత్తం స్కామ్ అంతా కూడా నచ్చింది. ఈ స్కామ్ అంతా కూడా ముఖ్యంగా సౌత్ సంబంధించిన లాబీలో, ఈ సౌత్ లాబీలో కవితనే కీలకంగా వ్యవహరించినటువంటి ఆరోపణలు వినిపిస్తున్న విషయంలో కవితకు సంబంధించి ఆమె బంధువులు, ఆమె సన్నిహితులకు సంబంధించిన నివాసంలో ఈ సోదరులైతే కొనసాగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ రమణ.